నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి ఈరోజు బంధువులతో అకారణ మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే విలువైన పత్రాల మరియు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి, ఎందుకంటే వాటిని చేజార్చుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలు ముందుకు సాగక నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఈరోజు మందకూడిగా ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ తప్పకపోవచ్చు. అలాగే మేషరాశి వారికి ఈరోజు మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మేషరాశి వారికి రుణ ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు అనేక రకాల నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈరోజు మేషరాశి వారు ఎవరైతే విదేశీ యానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు వివాహ విషయంలో తప్పుడు సమాచారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి అనేక రకాల నష్టాలు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నింటిలో కూడా ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక బంధువర్గంతో విభేదాలు అనేవి ఈరోజు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఇక మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలలో పొరపాట్లు దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలకు ఈరోజు వ్యాపారాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని స్థాన మార్పుల వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు. రాజకీయ వర్గాల వారికి, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని అలాగే చంద్ర అష్టోత్తరాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.